నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు. గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు. 2029 వరకు తనకు లీజు హక్కు ఉందన్న కస్తూర్బా గార్డెన్స్ కళ్యాణ మండపం లీజు హోల్డర్. చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేయాలని విన్నపం. మదనపల్లిలో ఏటీఎం మిషన్ ని ఎత్తుకెళ్లిన దుండగులు. దొంగల కోసం వేట మొదలెట్టిన పోలీసులు. ఆ కాలనీ వాసులకి కలుషిత నీరే దిక్కు. విష జ్వరాల బారిన పడుతున్న గ్రామ ప్రజలు సమస్యను పరిష్కరించాలని వేడుకోలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తొలి ఏకాదశి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయాలు మారుమురుగుపోయాయి. స్వామి అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలను కన్నుల పండుగ నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వింజమూరు పట్టణంలోని తిరుమల నగర్లో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు అశేష సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి మంగళహారతి సమర్పించారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మారుమోగగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం విశేష పుణ్యఫలాన్ని అందిస్తుందని భక్తుల విశ్వాసం. తొలి ఏకాదశి రోజున రాష్ట్ర వ్యాప్తంగా విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ విపరీతంగా కనిపించింది. నెల్లూరు రంగనాయకుల స్వామివారి ఆలయంలో పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థానంకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ లెక్కల వెంకారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి 108 బిందెలతో ఫలాభిషేకం చేయడం జరిగిందన్నారు. రంగనాథుని ఆశీస్సులు జిల్లాలోని ప్రజలందరికీ ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందన్నారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం పెంచలకోనలో తొలి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం గోవింద నరసింహ అనే భక్తజన నామస్మరణలతో మారుమ్రోగుతుంది. పవిత్రమైన ఈ శయన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పెంచల లక్ష్మీ నరసింహస్వామి వారికి అమ్మవార్లకు ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ విశేష అభిషేకాలు, దివ్యాంబరాల అలంకరణలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల అరుదైన సుగంధ పరిమళ పుష్పాలతో స్వామి అమ్మవార్లను గాజులు, పూల అలంకరణలో దివ్యమంగళ రూపంలో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ దివ్య రూపాన్ని తిలకించిన భక్తులు మైమర్చిపోయారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ పునర్నిర్మాణ ధర్మకర్తలు కాటంరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పురస్కరించుకొని పుష్పయాగ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమంత సమేత శ్రీ కోదండరామస్వామివార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం దాతల సహకారంతో 11 రకాల పూలతో ప్రత్యేకంగా వేద పండితులు, వేద మంత్రాలు, శ్రీరామనామ స్మరణల మధ్య పుష్పయాగం కన్నుల పండుగ జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పుష్పయాగాన్ని కన్నులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ప్రజలకి ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. కలివెలపాలెంలో ప్రధాన రహదారిని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కలివెలపాలెం గ్రామంలో 4,90,00,000 రూపాయల వ్యయంతో కలివెలపాలెం నుండి మాదరాజుగూడూరు గ్రామ ప్రధాన రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన కోటంరెడ్డికి కూటమి శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాన రహదారిని ప్రారంభించారు. అనంతరం గిరిధర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూరల్ నియోజకవర్గంలో 850 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతున్నాయన్నారు. మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 2 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కూడా R&B శాఖ పరిధిలోకి వస్తుంది. గతంలో ఈ గ్రామాల్లో శాసనసభ్యులు శివరెడ్డి గారు అదేవిధంగా మేము కానీ పర్యటించినప్పుడు ఇరు గ్రామ పెద్దలు కానీ మా పార్టీ నాయకులు రోడ్డు పాడైపోయి ఉన్నది. అదేవిధంగా మీరు ఈ రోడ్డు శాంక్షన్ చేసి దాంట్లో కూడా అటు మాదరాజుగూడు గ్రామంలో కానీ అంటే ఊరి ప్రాంతంలో మాదరాజుగూడు గ్రామం ఊరి ప్రాంతంలో కానీ కలువలపాలెం గ్రామంలో ఊరి ప్రాంతంలో 2 కూడా సీసీ రోడ్లు వేస్తే బాగుంటుందని వారందరూ కూడా శాసనసభ్యులు శివరెడ్డి గారిని కోరినప్పుడు దీనిపైన ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా R&B శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని వారిద్దరిని కూడా ప్రత్యేకంగా కోరి దీన్ని శాంక్షన్ తీసుకొని వచ్చి సుమారు 4,90,00,000 రూపాయలతో ఈ 2 వర్కులు కూడా మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ 2 వర్కులు కూడా అనుకున్న టైం కన్నా ముందుగానే వర్కులు కంప్లీట్ చేసి నాణ్యతా ప్రమాణాలతో ప్రజలకు అందిస్తామని మాట ఇవ్వడం కూడా 2029 సంవత్సరం వరకు తనకు లీజు హక్కు ఉందని కస్తూర్బా గార్డెన్స్ లోని కళ్యాణ మండపం లీజు హోల్డర్ వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే కమిటీ సభ్యులు తన లీజు హక్కుని నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు చట్ట ప్రకారం విచారించి తనకు న్యాయం చేయాలని ఆయన మీడియా ద్వారా వేడుకున్నారు. 2010లో కమిటీ సభ్యులు కస్తూర్బా గార్డెన్స్ లో 4 ఎకరాల స్థలాన్ని తనకు లీజుకు ఇచ్చారని లీజు హోల్డర్ వి వెంకటేశ్వరరావు తెలిపారు. కళ్యాణ మండపానికి 2029 వరకు తనకు లీజు హక్కు ఉందన్నారు. ఆ ఒప్పందంతోనే సుమారు 4 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దానని చెప్పారు. అయితే ఎలాంటి కారణాలు లేకుండా తన లీజుని నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కస్తూరిదేవి విద్యాలయం ఆస్తిని నా లీజు హక్కులో ఉన్న కళ్యాణ మండపాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. అలాగే ఎటువంటి ఆక్రమణలు, కూల్చివేత జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కస్తూర్బా గార్డెన్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2010లో ఈ కస్తూరి విద్యాలయం కమిటీ వారు పిలిపించి నాకు 4 ఎకరాల స్థలంని లీజుకి ఇచ్చారు. కళ్యాణ మండపం కట్టుకొని వ్యాపారం చేస్తూ అట్లానే స్కూలు విద్యార్థులకు ఎయిడెడ్ స్కూలు బెదవాడ గోపాల్ రెడ్డి కాలేజీ మహిళా కళాశాల ఉండింది. అప్పుడు దానికోసం నాకు లీజుకి ఇచ్చారు. అప్పుడు కమిటీ సెక్రటరీ దేవిరెడ్డి గారు. తర్వాత 2017లో అభివృద్ధి పనులు చేపట్టే దానికోసంగా నేను కమిటీ వారిని కోరటమైనది. వారు కూడా దానికి సమ్మతించి నాకు 2029 దాకా 2019 నుంచి 2029 దాకా లీజు గడువుని పెంచి రిజిస్టర్ లీజ్ డీ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే రెంటల్ కూడా పెంచారనమాట. 2018లో కస్తూరిదేవి విద్యాలయ కమిటీ మార్పు జరిగింది. అప్పుడు వేరే కొత్త కమిటీ వచ్చినారనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న జీవికే స్కూలు కట్టేదానికి అప్పుడు ఆ ప్లేస్ కూడా దీంట్లోనే ఉండేది నాకు ఇచ్చిన లీజులో. సరే స్కూల్ మంచి కోసం అని చెప్పి నేను కూడా దాన్ని అంగీకరించి ఆ సైట్ వాళ్ళకి ఇచ్చి నేను పక్కన స్థలం తీసుకున్నాను. స్వచ్ఛందంగా నేను ఇచ్చాను. అప్పుడు వాళ్ళు నాకు 2029 దాకా నా లీజుని పొడిగిస్తాం, అట్లానే ఉంచుతామని చెప్పి ఫస్ట్ 2024 దాకా, తర్వాత 2026 దాకా ఇచ్చి ఇప్పుడు నన్ను ఖాళీ చేయమంటున్నారు. నేను 2017లో ఎప్పుడు అభివృద్ధి పనులు దీన్ని మాడిఫై చేయటం అప్పుడు నేను 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఏసీగా మొత్తం అందంగా తీర్చిదిద్దటం జరిగింది. సో నాకు నా మధ్యలో కరోనా కూడా 2 సంవత్సరాలు నాకు వెళ్ళింది. అని సదరు కమిటీని ఇప్పుడున్న కమిటీని అడిగాను నా లీజ్ టైం నాకు ఇవ్వమని. ఈ లోపల 59 పిల్ ఒకటి హైకోర్టులో దాఖలైంది. ఇది ఎండోమెంట్ వారి స్థలము. ఎండోమెంట్ శాఖ విచారించి చట్ట ప్రకారం తిరిగి చర్య తీసుకోవాలని ఒక పిల్లు వేశారు. అదే అంశాన్ని నేను ఇప్పుడు హైకోర్టులో ఒక రిట్ 18360 రిట్ ఒకటి వేసి, సార్ ఇది కమిటీదే,
లేదు ఎండోమెంట్ దాన్ని పరిశీలించమన్నాను. తర్వాత శాఖ పరిశీలించి జడ్జి వారు ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. 3 వారాల్లో ఈ శాఖకి, ఈ విద్యాలయం కమిటీకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించమని అప్పుడు దాకా స్టేటస్ కో అంటే ఈ ఉన్న కళ్యాణ మండపం స్థితిని యథాస్థితిగా కొనసాగించమని కోర్టు ఆర్డరు ఇచ్చారు. అందుకని నేను ఈ విద్యాలయ ఆస్తిని 2029 దాకా నా లీజు హక్కులో ఉన్న కళ్యాణ మండపాన్ని పరిరక్షించి ఎటువంటి అక్రమ జోక్యాలు, ఆక్రమణలు, కూల్చివేతలు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అట్లానే మన పోలీస్ సూపరింటెండెంట్ గారికి, ఎండోమెంట్ శాఖ వారికి, అట్లానే మన ఎండోమెంట్ మంత్రి గారికి అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వింజమూరు మండలం జిర్రావారిపాలెంలో పోలీసు శాఖకు ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో జంగిల్ క్లియరెన్స్ పనులకు సీఐ సుబ్బారావు శ్రీకారం చుట్టారు. అయితే ఈ స్థలాన్ని తమ భవిష్యత్తు తరాల కోసం కేటాయించాలని గ్రామస్తులు కోరగా, ప్రస్తుతానికి చదును చేస్తున్నామని, ఇళ్ల స్థలాలకు సంబంధించిన విషయాన్ని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని సీఐ హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా కలిగిరి పంచాయతీ జిర్రావారిపాలెంలో పోలీసు శాఖకు గతంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముళ్లకంప చెట్లు, జంగిల్ క్లియరెన్స్ పనులను సీఐ సుబ్బారావు శనివారం ప్రారంభించారు. ఈ స్థలంలో భూమి చదును పనులు చేస్తుండగా స్థానిక ఎస్సీ కాలనీ వాసులు అక్కడికి చేరుకుని సీఐతో మాట్లాడారు. కాలనీని ఆనుకుని ఉన్న ఈ స్థలం మాకు కేటాయించాలని కోరారు. భవిష్యత్తులో తమ వారసులకు ఇళ్ల స్థలాలు సమస్య రాకుండా ఈ భూమి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో సీఐ వారితో మాట్లాడుతూ సర్వే నెంబర్ 274లో పోలీసు శాఖకు పోను మిగిలిన భూమి కాలనీకి కేటాయించేలా తాము సహకరిస్తామని సీఐ వారికి తెలిపారు. ముందుగా చదును చేయిస్తామన్నారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు. కాలనీలో ఇళ్ల స్థలాలు అవసరమైన జాబితా తయారు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో, స్థానిక ఎమ్మెల్యేతో ప్రజల సమస్యలు చెబుతామని తెలిపారు. కలిగిరి మండలం జిర్రావారిపాలెంలో రెవెన్యూ వారి ద్వారా పోలీసుకి కేటాయించబడిన సర్వే నెంబర్ 274లో 5 ఎకరాల ల్యాండ్ పోలీసుకు సంబంధించింది ఉంది. గత కొన్నేళ్ల నుంచి నిరుపయోగంగా ఉండి చెట్టు చేమ అంతా పెరిగి ఉండటం వల్ల దాన్ని మేము స్వాధీనపరుచుకొని ఏదైనా ప్రభుత్వం ద్వారా కట్టడాలు కట్టించుకోవడానికి గాను పై అధికారుల ఉత్తర్వుల మేరకు మా స్థలాన్ని ఈరోజు గ్రామస్తులు, ఎస్సీ కాలనీస్ అందరి సమక్షంలో క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము బౌండరీస్ ఏర్పాటు చేసుకొని సర్వే ద్వారా కొలిపించుకొని మా పోలీసుకు సంబంధించిన స్థలాన్ని ఫెన్సింగ్ వేసుకొని పక్కన ఎవరైనా గ్రామస్తులు ఉంటే మేము దాని జోలికి రాము. ఎస్సీ కాలనీ వాసులకు కానీ ఇక్కడ గ్రామస్తులకు కానీ మా స్థలానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా, దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండాలని కోరుకుంటున్నాము. కొందరు దుండగులు ఏటీఎంను ఎత్తుకెళ్లిపోయిన ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలో సంచలనంగా మారింది. ఎస్పీ ఆదేశాలతో దుండగుల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లాలో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని అగంతకులు ఏకంగా ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ తెల్లవారుజామునే ఈ సంఘటన జరగడంతో కొద్ది గంటల్లోనే ఆ జిల్లా అంతా కలకలం రేగింది. పోలీసుల వివరాల మేరకు మదనపల్లి పట్టణం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం యంత్రాన్ని పక్కా పథకంతో శనివారం వేకోజామున చోరీ చేసి బొలెరో వాహనంలో పెట్టుకుని వెళ్లారు. ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే అలర్ట్ అయ్యి జిల్లాలోని అన్ని మార్గాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ ఏటీఎంలో ఎంత క్యాష్ ఉంది, వాచ్మెన్ ఉన్నాడా లేదా, ఇటువంటి తరహాలో చోరీలు, దోపిడీలు చేసే పాత నేరస్తుల కదలికలు, ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజీల తదితర వివరాలను సేకరిస్తున్నారు. పక్కా పథకంతో ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏటీఎంకు రెగ్యులర్గా వచ్చి వెళ్లే వాళ్ళ, ఇతర జిల్లా రాష్ట్రాల నుంచి వచ్చి ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఏటీఎం గురించి బాగా తెలిసిన వాళ్లే దోపిడీకి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ దోపిడీ వ్యవహారం మదనపల్లి పట్టణంలో కలకలం రేపింది. టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డ సంఘటన కొండాపురంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని బాధితులు ఆరోపించారు. కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సర్వే నెంబర్ 743/1లో ఇళ్ల స్థలాల 13 ఫ్లాట్స్ హరిజనులకు, మరో 5 ఫ్లాట్స్ అరుంధతీయులకు మంజూరు చేసి ఉన్నారు.
అక్కడ కొంతమంది ఇల్లు నిర్మాణం చేపట్టగా మరికొంతమంది ఇల్లు కట్టుకోవడానికి వెళ్లి స్థలాన్ని శుభ్రం చేస్తుండగా అక్కిదాసరి ఉమామహేశ్వరరావు వారి అన్న వదిన కలిసి మూకమ్మడిగా దాడి చేయడంతో వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్తలైన విజయ్, రాజశేఖర్పై వైసీపీ ప్రత్యర్థులు మారణాయుధాలతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్, రాజశేఖర్ను తొలుత స్థానికంగా చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పదర్ల మాధవ అనే వ్యక్తిపై కూడా వైసీపీ మోకలు దాడి ప్రయత్నించడంతో భయపడి బయట ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే బాధితులు ఫిర్యాదు చేసినా కేవలం పరిస్థితిని చక్కదిద్దారే గానీ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయడం లేదంటూ పోలీసులపై ఆరోపణలు చేశారు. 2008లో 18 మందికి పట్టాలు ఇచ్చారు. 18 మందిలో 13 పట్టాలు మాలవి, 5 పట్టాలు మాదిరి. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. 4 మేము ఇప్పుడు ఎంటర్ అవుతుంటే మమ్మల్ని కట్టుకొని ఉంటారు. గతంలో ప్రభుత్వంలో వైసీపీ ఉంది కాబట్టి మమ్మల్ని రానియకుండా ఎంటర్ కానియకుండా మమ్మల్ని చేసినారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కూడా మమ్మల్ని ఎంటర్ కానిచ్చారు. మేము పోతే మమ్మల్ని మీద దాడి చేస్తున్నారు. ఈ విషయం సిఐకి, ఎస్ఐకి చెప్పినా కూడా వాళ్ళు పట్టినట్టు ఉన్నారు. పీజీఆర్లు కూడా వేసాము. పీజీఆర్లు వేసినా కూడా మాకు ఎటువంటి పరిష్కారం దొరకలేదు. గుట్టిగుండల గ్రామంలో మా ఊళ్ళో కోటంగాలమ్మ తల్లి తిరునాళ్ళు జరుగుతుంది. ఆ తిరునాళ్ళు జరిగే సందర్భంలో నేను పెద్దమాదిగా వ్యవహరిస్తున్నాను. ఆ పెద్దమాదిగా వ్యవహరించే తరుణంలో మా గుట్టిగుండల గ్రామంలో పదర్ల మాలకొండయ్య, పదర్ల మధు, బండారు నర్సయ్య వీరంతా వైసీపీ పార్టీకి చెందినవారు. పలుమార్లు నా మీద ఎన్నోసార్లు గొడవలకి మారణాయుధాలతో వచ్చారు. నేను తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నిన్న 16 రోజుల తిరునాళ్ళ జరుగుతుంది. ఆ 16 రోజుల తిరునాళ్ళలో నేను పెద్దమందిగా వ్యవహరిస్తుంటా కాబట్టి అమ్మవారికి నైవేద్యం ఇచ్చేటప్పుడు ఈ పదర్ల మాలకొండయ్య, పదర్ల మధు, బండారు నర్సయ్య వీరంతా ఒకసారి నా మీద మారణాయుధాలతో పైన పడ్డారు. కుల్లూరులో DP3 కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరంతా వృధాగా ఫారెస్ట్ లోకి ప్రవహిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన కాలువకు మరమ్మతులు చేపట్టాలని వేడుకుంటున్నారు రైతులు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరులోని దక్షిణ కాలువకు అనుసంధాన కాలువైన DP3 కాలువకు భారీ గండి పడింది. దీంతో నీరు గురిగింజ వాగు ద్వారా వృధాగా ఫారెస్ట్లోకి వెళ్తున్నాయి. ఇటీవల అధికార పార్టీ నేతలు DP3 కాలువ కట్ట మరమ్మతులు కూడా చేసి ఉన్నారు. అయినప్పటికీ DP3 కాలువకు గండిపడి నీరు వృధాగా పోతుంది. ఈ కాలువ వెంబడి 1000 ఎకరాలు వరి, నిమ్మ, మామిడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గండిపడి 2 రోజుల నుంచి కాలువకు నీరు రాకపోవడంతో నారు, నిమ్మ, మామిడి చెట్లు ఎండిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన కాలువకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఆ కాలనీ వాసులకి కలుషిత నీరే దిక్కుగా మారాయి. గత కొద్ది రోజులుగా పాచి పురుగులతో నిండిన నీటిని తాగడం వల్ల విష జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని కొండాయిపాలెం పంచాయతీ దుర్గంపల్లి వాసులకు కలుషిత నీరే దిక్కైంది. ఆ గ్రామ ప్రజలు దశాబ్దాలుగా కొండకోణంలో నుంచి వచ్చే నీటిని తాగి దాహం తీర్చుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నీరు అడుగంటి పైపుల ద్వారా పాచిపట్టి పురుగులతో నిండిన నీరు వస్తుండటంతో అవి తాగిన ప్రజలు, చిన్నారులు జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు గ్రామంలో తాగునీటి పథకాల వద్ద మురికి కూపంగా మారి దుర్వాసనతో అల్లాడుతున్నామని వాపోతున్నారు. సింథటిక్ ట్యాంకులు ధ్వంసమయ్యి ఉండడంతో నీరు కష్టమవుతుందని వాపోతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు సూచించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ తాగునీటి కష్టాలు తీర్చాలని వారు వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయిపాలెం పంచాయతీ దుర్గంపల్లి గ్రామం. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు, ఆ పైపులన్నీ ఎండ్రకాయలు, పాములు అన్నీ ఎరక్కపోయేసి పిల్లకాయలకు జ్వరాలు, కామెర్లు ఇదిగా వస్తున్నాయి. ఆ పైపు కూడా దాదాపు 20 సంవత్సరాలు అయ్యేసి ఇప్పుడు కొత్త పైప్ వేసి మాకు ఫిల్టర్ పెడితే మాకు ఆరోగ్యంగా ఉంటామని మేము కోరుతున్నాము. బోరు ఒకటి చెక్ డ్యామ్ కింద ఒకటి వేసినాము, అది మోటార్ లేదు. తర్వాత స్టార్టర్ లేదు. దాన్ని స్టార్టర్ మోటార్ బిగించేసి కరెంట్ ఇస్తే నీళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక మోటార్ ఏడుంది, అది కూడా స్టార్టర్ లేదు. అది కూడా బాగా చేసి ఊర్లో అది బాగా చేస్తే మాకు నీళ్ళకు ఇబ్బంది లేకుండా దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఎస్ఎల్బీసీలకు చాలా ఇబ్బంది అయిపోయింది.
అతి తొందరగా మాకు ఫిల్టర్ ఏర్పాటు చేసి తొందరగా ఇవ్వాల్సిందిగా కోరుతాం. బోర్లు అన్నీ చెడిపోయి దాదాపు సంవత్సరం పైన అయింది. అనుకునే నాదుడు లేడు. అసలు ఎవరు చెప్పినా కూడా ఆయన చెప్పండి, ఎంఆర్ఓ చెప్తే ఎండిఓ చెప్పండి, ఎండిఓ చెప్తే ఇంకొక ఆయన చెప్పండి అని చెప్తుండ్రు. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఓట్లకు అయితే వారం రోజులు తిరుగుతారు. మేము ఓట్లు వేసేదాకా వాళ్ళు నిద్రపోరు. వేసిన తర్వాత ఈ ఎగసాట్లు వస్తున్నాయి. ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. నిరుద్యోగులకి విద్యార్థులకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28న నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నామన్నారు. నిరుద్యోగ యువత విద్యార్థులు వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28న నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ చేపడుతున్నామని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున తెలిపారు. ఎన్నికల ముందు నిరుద్యోగులు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని తన కార్యాలయంలో నాగార్జున మాట్లాడుతూ ఈ నెల 28న జరగబోయే నిరసన ర్యాలీలో నిరుద్యోగ యువత విద్యార్థులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ భూమన అవినీరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో ఈ నెల 28వ తారీఖున అనగా మంగళవారం ఉదయం 9:30 పిఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, నీట్ పేపర్ లీక్ మీద, అలాగే వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద, ఈ మూడింటి మీద భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో జరగబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ యువత విద్యార్థులందరూ కూడా భారీగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని, ఈ యొక్క నిరసన ర్యాలీ చేపట్టే యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. దయచేసి దీన్ని ఒక రాజకీయ నిరసన ర్యాలీ కార్యక్రమంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత బ్రతుకు కోసం చేసేటువంటి ఈ యొక్క గొప్ప పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ మరొకసారి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యావత్ యువత అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. మీ ఊటుకూరు నాగార్జున. థ్యాంక్ యూ. కోట రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 396 ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కోటపట్నంలోని రిజిస్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజుల లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం దస్తావేజుల తయారీ విధానాన్ని రిజిస్టర్ ఆఫీస్ కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలకు సేవలు అందిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. జీవో నెంబర్ 396 అమల్లోకి వస్తే తమకు పని లేకుండా పోయి వేలాది మంది జీవనోపాధిని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను పునఃసమీక్షించి టైపిస్టుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఒక డాక్యుమెంట్ రైటర్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, డీడీపీ ఆపరేటర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పనిలో నిర్వర్తిస్తూ ఈ పని బాధ్యతలంతా పూర్తిగా చేసి దీని మీద నమ్ముకొని ఇదే జీవనోపాధిగా మేము 20 సంవత్సరాల నుంచి ఇదే పని మీద ఉన్నాము. మాకు ఈ విధంగా ఇప్పుడు ప్రభుత్వం వారు 396 ఒక జీవో పాస్ చేసి ప్రత్యామ్నాయంగా వేరే కంపెనీ వాళ్ళకి ఈ విధంగా డాక్యుమెంట్ తయారు చేసేదానికి వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. ఆ సమస్య వల్ల మా జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి మేము 21 నుంచి 31 దాకా ధర్నా చేసేదానికి మేము
నిర్విరామంగా కృషి చేస్తున్నాము. శాంతియుతంగానే ఈ ధర్నాలు జరుగుతున్నాయి, అందరి మద్దతుతో జరుగుతున్నాయి. ఇది ఎవరి ప్రలోభాలు ఎవరికి గురి కాకుండా మేము స్వచ్ఛందంగా మేము ఈ విధంగా ధర్నా చేస్తున్నాము. ఏపీ బేస్బాల్ అసోసియేషన్ కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు గుర్తింపు ఇవ్వడం గొప్ప విషయమని అసోసియేషన్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరులో వారు మీడియాతో మాట్లాడుతూ అసోసియేషన్ కి గుర్తింపునిచ్చిన సీఎం, మినిస్టర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్లకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు గుర్తింపునివ్వడం చాలా సంతోషంగా ఉందని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధమూర్తి మల్లికార్జున్ రెడ్డి అన్నారు. క్రీడా కోటాలో స్పెషల్ పాలసీ ద్వారా 3% రిజర్వేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు, క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఏపీ వైస్ చైర్మన్ భరణి, చైర్మన్ రవినాయుడులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ గుర్తింపు కారణంగా క్రీడాకారులకి విద్య, ఉద్యోగాలలో మంచి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనపర్చిన రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బేస్బాల్ వరల్డ్లో ఫేమస్ గేము, చాలా కంట్రీస్కి ఇది నేషనల్ గేమ్. అలాగే ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో బాగా ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నటువంటి గేము. 26 రాష్ట్రాల్లో మా బేస్బాల్ గేమ్ యూనిట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా సౌత్లో దాదాపుగా నేషనల్స్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ చాలామంది ప్లేయర్స్ పాల్గొని ఉన్నారు. మెడల్స్ కూడా సాధించున్నాము. భవిష్యత్తులో ఈ గవర్నమెంట్ సహకారంతో 25 జిల్లాల్లో ఉన్నటువంటి మా అసోసియేషన్ని కోరిలేషన్ చేసుకొని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మంచి మెరికల్ లాంటి ప్లేయర్స్ని తయారు చేసి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తెచ్చే విధంగా మంచి టీములు తయారు చేసి నేషనల్స్కి అందిస్తాం. అలాగే ఇండియన్ గవర్నమెంట్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు కూడా మాకు గతంలోనే ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ బేస్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చున్నారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇద్దరు సహకారంతో మేము ఆంధ్రప్రదేశ్లో బేస్బాల్ గేమ్ని డెవలప్ చేసేదానికి కృషి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా ఆంధ్రప్రదేశ్ బేస్బాల్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైభవంగా తొలి ఏకాదశి వేడుకలు, గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ఆలయాలు. 2029 వరకు తనకు లీజు హక్కు ఉందన్న కస్తూర్బా గార్డెన్స్ కళ్యాణ మండపం లీజు హోల్డర్, చట్ట ప్రకారం విచారణ జరిపి న్యాయం చేయాలని విన్నపం. మదనపల్లిలో ఏటీఎం మిషన్ ని ఎత్తుకెళ్లిన దుండగులు, దొంగల కోసం వేట మొదలెట్టిన పోలీసులు. ఆ కాలనీ వాసులకి కలుషిత నీరే దిక్కు, విష జ్వరాల బారిన పడుతున్న గ్రామ ప్రజలు సమస్యను పరిష్కరించాలని వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.